నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా కొనసాగుతున్న చంద్రబాబు జమిలీకి చేకొట్టారా? అదే నిజమైతే 2 ఏళ్ల ముందే ఎన్నికలకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడినట్టేనా? అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక కేంద్రం బాబుకి ఇచ్చిన హామేంటి? ఏం చెప్పి మోడీ చంద్రబాబును జమిలీకి ఒప్పించారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలుగునాట మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో కూడా చర్చకు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాని ఏపీ సీఎంకు భారీ స్థాయిలో హామీ ఇచ్చినట్టుగా ప్రచారము జరుగుతోంది. రాజకీయాల్లో ఎవరికైనా అధికారమే పరమావధి. అలాంటిది ఉన్న అధికారాన్ని గడువు తీరకముందే వదులుకోవాలంటే అది ఎవరికైనా బాధే. ఒక్క రోజుకి రాజైనా అది గొప్ప జాతకమే అని అంటారు. అలాంటిది ఒక్కరోజు కాదు, ఏపీలో ఏకంగా 2 ఏళ్ల అధికారానికి కోత వేసేలా కేంద్రం జమిలి ఎన్నికల ఎజెండాతో ముందుకొస్తోంది. జమిలి ఎన్నికల వెనుక కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు వేరు, వ్యూహాలు కూడా వేరు. గత 2 టర్మ్లు పూర్తి స్థాయి అధికారం చెలాయించిన బీజేపీ పెద్దలకు ఇప్పుడు అరకొర మెజారిటీతో ఉండటం అస్సలు మింగుడు పడటం లేదు. ఊతకర్రల మీద ఆధారపడి నెట్టుకు రావటం ఇష్టం లేక సరైన సమయం చూసి ఎన్నికలకు పోవటమే మార్గమని భావిస్తున్నారని సమాచారం. అలా కాకుండా ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నెట్టుకుంటూ పోతే 2029లో ఇంకా దారుణమైన ఫలితాలు వస్తాయన్న ఆందోళన కూడా కమలం పార్టీలో ఉందని తెలుస్తోంది. సో జమిలి అన్నది కేంద్రంలో ఉన్న బీజేపీకి ముఖ్యమైన ఎత్తుగడ. కానీ ఏపీలో పరిస్థితి అలా కనిపించడం లేదు. 2024 ఎన్నికలలో చంద్రబాబుకు టీడీపీ కూటమికి చరిత్రలో ఎరగని సీట్లు వచ్చాయి. మొత్తం పోటీ చేసిన సీట్లలో 9 చోట్ల తప్ప మొత్తం గెలవటం అంటే టీడీపీకి రికార్డ్ అనే చెప్పాలి. మరోవైపు జనసేన మొత్తం 21 సీట్లు గెలవగా బీజేపీ 10కి 8 గెలిచింది. వైసీపీ దారుణంగా 11 సీట్లకే పరిమితమైంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే అపరిమితమైన అధికారంతో పాటు రాజ్యసభలోనూ శాసన మండలిలోనూ కూటమికి పూర్తి సీట్లు దక్కుతాయి. అంతేకాదు, ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా నెరవేరిస్తే మళ్లీ ఆదరిస్తారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తే చరిత్రలో చంద్రబాబు వైభవం శాశ్వతంగా నిలిచిపోతుంది. అలా అన్ని లెక్కలు చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం 2029 ఎన్నికలు రావటమే చంద్రబాబుకు 200% కరెక్ట్. కానీ 2027లోనే ఎన్నికలకు కేంద్రం రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన చంద్రబాబుకు జమిలి ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం జమిలి ఎన్నికలను జరిపించడానికి సిద్ధపడుతుందన్న సంకేతాలతో పాటు అదే సమయంలో చంద్రబాబుకు తగిన అభయం కూడా కేంద్ర వర్గాల నుంచి దక్కిందని అంటున్నారు. 5 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పనులు వాయు వేగంతో 3 ఏళ్లలో పూర్తి చేసుకోవటానికి తగిన ఆర్థిక సాయం కేంద్రం నుంచి ఇతోధికంగా దక్కుతుందని భావిస్తున్నారు. అమరావతి, పోలవరం వంటి వాటికి నిధుల కొరత లేకుండా చూడటంతో పాటు ఏపీకి దండిగా ఆర్థిక సాయం చేయటం ద్వారా కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కూడా సహకరించేలా కేంద్ర పెద్దలు చంద్రబాబుకు మాటిచ్చారని అంటున్నారు. దాంతోపాటుగా 2026లోనే అసెంబ్లీ సీట్లను పెంచుతారని, దానివల్ల ఏపీలో మరో 50 సీట్లు పెరుగుతాయని, దీంతో అధికారంలో ఉన్న టీడీపీకే రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇలా అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్న భరోసా కేంద్ర పెద్దల నుంచి రావటం వల్లనే చంద్రబాబు జమిలి ఎన్నికలకు పచ్చజెండా ఊపారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగా వరుస హామీలతో బాబులో స్పీడ్ పెరిగిందని, ఆయన చేయాల్సిన పనుల ఎజెండాను కూడా మార్చుకున్నారని, 3 ఏళ్లకే తన పొలిటికల్ క్యాలెండర్ని సిద్ధం చేసుకుని ముందస్తు ఎన్నికలకు వడివడిగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జమిలి ఎన్నికలు టీడీపీకి, జనసేనకు, బీజేపీకి లాభంగా ఉండేలా ఏపీ విషయంలో కేంద్ర పెద్దలు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2 ఏళ్లు ముందుగా జమిలి పేరుతో ఎన్నికలు జరిగినా బాబు మార్కు చెదిరిపోకుండా అవే ఫలితాలు రిపీట్ అయ్యేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని, ఆ ధీమాతోనే చంద్రబాబు మోడీ ప్లాన్కి జై కొట్టారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.